మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. సార్ గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో గిరిబాబు గారు, ఇప్పుడు మనందరం రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాము. ఆ ఇన్వెస్ట్మెంట్స్ మీద రకరకాలుగా రిటర్న్స్ వస్తూ ఉంటాయి కదా. మరి మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ సరైనదా కాదా, అదేవిధంగా దాని మీద వస్తున్నటువంటి రిటర్న్స్ అనేవి సరైన విధంగా వస్తున్నాయా లేదా అన్నది ఎలా జడ్జ్ చేసుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? ఎందుకంటే ఇక్కడ రిస్క్ రివార్డ్ అనే రెండు ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని, ఈ రెండింటిని అర్థం చేసుకొని, మనం పెడుతున్న పెట్టుబడి సరైనదా కాదా, దాని మీద వస్తున్న రాబడులు సరైనవా కాదా అని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అసలు? యాక్చువల్గా ఈ టాపిక్ నేను ఎందుకు మాట్లాడదాం అనుకున్నాను అంటే, ఒక 3 days బ్యాక్ ఒక క్లయింట్ కాల్ చేశాడు. సార్ నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, నాకు చాలా డబ్బులు అవసరం ఉన్నాయి, ఈ ₹1,00,000 నేను ఎక్కడైనా పెట్టి నాకు నెలకు ఒక 5-6 వేలు వస్తే నేను కొంచెం ఖర్చు పెంచుకుంటా అని చెప్తున్నాను. నెలకు 5-6 వేలు 10 వస్తే బాగానే ఉంటది, కనీసం 5-6 వేలు నెలకా అని అడిగాను. సంవత్సరానికి అడిగా, కాదు నెలకంట. అసలు నెలకు 5-6 వేలు అంటే తెలుసా ఎంత ఇంట్రెస్ట్ అన్న? ఏమో నాకేం తెలియదు అన్నాడు. నువ్వు మామూలుగా నెలకు 10,000 వస్తే ఓకే, నాకు ఓకే, కానీ 5-6 వేలు అయినా కనీసం కావాలంటున్నావు కదా, 5-6 వేలు నెలకంటే సంవత్సరానికి ఎంత, దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాను. ఏం ఐడియా లేదు. నేను చెప్పాను, ఇదే ₹1,00,000 బ్యాంక్లో పెడితే నువ్వు అడిగే 5-6 వేల రూపాయలు సంవత్సరానికి వస్తుంది, అంతే కదా, నెలకు అడుగుతున్నావు, అది పాసిబుల్ అని అడిగిన. ఏమో తెలియదు అని చెప్తున్నాడు. సరే, నాకు అర్థమైంది, నాకేం తెలియదు నిజంగా. సో ఇది చాలా మందికి తెలియదు. నేను నా దగ్గరికి వచ్చిన అందరికీ కూడా అబ్సల్యూట్ అంటే ఏంటి, XIRR అంటే ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. XIRR అంటే ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, క్యాగర్, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఇది ఎంత ఉండాలి, ఎంత ఉంటే మీరు సాటిస్ఫై అవ్వాలి, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ నెంబర్స్ కనుక అర్థం కాకపోతే వాళ్ళు ఎంత రిటర్న్ వచ్చింది, నేను సరైన దారిలో ఉన్నానా లేదా అనేది కూడా అర్థం కాదు. మీరు మెయిన్గా రియల్ ఎస్టేట్, కొన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీస్ ఇక్కడ చూస్తే, ఇన్సూరెన్స్ పాలసీ అమ్మేటప్పుడు ఏం చెప్తారు వాళ్ళు, సంవత్సరానికి ఎంత కట్టాలి, మెచ్యూరిటీ ఏ సంవత్సరంలో ఉంటుంది, అప్పుడు ఎంత వస్తాయి అంటే మనం కట్టేది వేలల్లో ఉంటే లక్షల్లో వస్తాయని చెప్తూ ఉంటారు. కానీ దాన్ని పట్టే పీరియడ్ ఎంత, దాన్ని బట్టి కదా మనం అక్కడ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంతో ఎక్సెస్ చేసేది. ఈ పీరియడ్ గురించి మాట్లాడకుండా మేబీ 15-20 years పీరియడ్ ఉంటుంది, అది తెలుసు అది. కానీ మీరు కొన్ని వేల రూపాయలు ఎవ్రీ ఇయర్ కడుతూ పోతే మెచ్యూరిటీలో కొన్ని లక్షల రూపాయలు వస్తుంది. ఫ్యూ lakhs rupees. అక్కడ లక్షలు వేలు ఇదంతా సైకాలజీ. అరే నేను వేలలో కడుతున్నా లక్షలు వస్తున్నాయి అని ఆలోచిస్తారు తప్ప, నాకు వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత అని అర్థం చేసుకుంటే ఎవరు ఆ ఇన్సూరెన్స్ పాలసీ జోలికి కూడా పోరు. తర్వాత రియల్ ఎస్టేట్, నేను 20 years బ్యాక్ కొన్నాను, ఫ్యూ lakhs, ఇప్పుడు ₹1,00,000 ఉంది, లేదా ఫ్యూ thousands ఇప్పుడు లక్షల్లో ఉంది. ఓకే, రైట్, గుడ్. మీరు ఎప్పుడైనా దాని పర్సంటేజ్ రిటర్న్ లెక్కేశారా? వేయరు ఎవరు. దాని బట్టి టైం ఎంత? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఉంది, ఆమె నేను అల్వాల్లో 2006-7లో 7 లక్షలకి ఒక ల్యాండ్ కొన్నాను, ఇవాళ ఆ ల్యాండ్ 40 లక్షలు ఉంది. 2007లో 6-7 ఆ టైంలో కొన్నాను, 18-19 ఏళ్ల క్రితం. 6-7 అంటే ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు. 20 ఏళ్లలో 7 లక్షలు పెట్టి కొన్న ల్యాండ్ ఇవాళ 35-40 లక్షల మధ్య ఉంది అంటే 5 times పెరిగింది. మీరు CAGR లెక్కేయండి, కనీసం 5-6% కూడా రాదు అది. కానీ అక్కడ వాళ్ళు 7 లక్షలు పెట్టుకున్న 40 లక్షలు వచ్చింది, 30-40 లక్షలు ఉంది. 40 ఉంది కానీ 30 పోద్ది. ఇప్పుడు చెప్పుడు ఆమె 40 ఉంది కానీ 30 వరకు పోతుంది. 7 లక్షలకి కొన్నా కదా, కానీ దాన్ని బట్టి టైం ఎంత, 20 సంవత్సరాలు. దాన్ని కనుక మీరు కన్సిడర్ చేసి కనుక లెక్కేస్తే 5-6% కూడా రాదు. కనుక 5-6% వచ్చింది అంటే కనీసం అర్థం కూడా కావట్లేదు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసింది, తన పోర్ట్ఫోలియో కన్జర్వేటివ్ రన్ చేసి 13.8% ఉంది. ఆ 13.8% అంటే అక్కడ పెట్టిన దానికి తీసినానికి 4 years అవుతుంది. అసలు అర్థం కూడా కావట్లేదు. అంటే 13.4%, 13.8% ఇన్స్పైట్ ఆఫ్ మార్కెట్ డౌన్, కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో పర్ యానం ఇచ్చింది. లాస్ట్ 4.5 yearsలో కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ రిటర్న్. మనకు తెలుసు ఆ విషయం. కానీ నేను ఎంత పెట్టాను, ఎంత పెరిగింది, వచ్చిన గ్రోత్ ఎంత, ఆ అమౌంట్ చూస్తారు. కానీ మొత్తం రోజు పెట్టామా? లేదు. స్టెప్ బై స్టెప్ అప్పుడింత పెట్టారు. ఇవి చూడరు. SIPలో కూడా అంతే. నేను 8 ఏళ్ళు పెడతాను SIP, 7 ఏళ్ళు. అప్పుడు కానీ మీరు పెట్టే అమౌంట్ డబల్ కాదు, ఇన్వెస్టెడ్ అమౌంట్ మార్కెట్ వాల్యూ. కానీ 8 years క్రితం పెట్టా డబల్ కాలే, 8 years క్రితం మీరు అంత రోజు పెట్టలేదు కదా, దానికి XIRR ఉంటుంది కదా, ఆ XIRR ఎంత వస్తుందో చూడాలి. దీనికి ఒక థంబ్ రూల్ చెప్తాను నేను.
మన దగ్గర కనుక ₹1,00,000 ఉంటే దాన్ని లీస్ట్ మినిమం రిటర్న్ ఎంత జనరేట్ చేయొచ్చు? సింపుల్, బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ద సేఫెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా వెళ్తే ఇవాళ ఉన్న రేట్ ప్రకారం 6.5% ఇస్తారు. సో ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.5% బ్యాంక్ ద్వారా వచ్చినప్పుడు మనము ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా అంతకంటే ఎక్కువ రావాలి కదా. సో దీన్ని ఏమంటాం అంటే ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. ఆపర్చునిటీ కాస్ట్ సేస్ దట్ లీస్ట్ రిస్క్ టేకెన్, లీస్ట్ ఎఫర్ట్స్ యూ హ్యావ్ కెప్ట్, అసలు ఏం ఎఫర్ట్స్ లేకుండా, బుర్ర ఉపయోగించుకోకుండా, ఏమి చేయకుండా వచ్చే రిటర్న్ 6.5%. దీన్ని స్కేల్ ఆఫ్ 0 to 10 అని రాస్తే ఈ స్కేల్లో 0 అంటే 0 రిస్క్, రివార్డ్ ఈస్ 6.5%. అంటే 1 to 10 స్కేల్లో రాస్తే ఇది 1లో ఉంటుంది అనమాట. అంటే 1 to స్కేల్ ఏంటంటే 1 ఒక ఇన్వెస్ట్మెంట్, రిస్క్ పెరుగుద్ది 2, ఇంకా రిస్క్ పెరుగుద్ది 3, ప్రకారంగా రివార్డ్ కూడా పెరుగుతూ ఉంటుంది. అలా తీసుకుంటే 1లో ఉండేది FD 6%. నెంబర్ 2 మ్యూచువల్ ఫండ్స్. ఎంత రావాలి మ్యూచువల్ ఫండ్స్? మినిమం ఒక 12%, అంటే డబల్ దాన్ ది బ్యాంక్. రెండోది ఆల్రెడీ 6% బ్యాంక్ ఇస్తుందంటే ఇన్ఫ్లేషన్ కూడా 6 కదా. సో ఇన్ఫ్లేషన్ తీసేస్తే నెట్ రిటర్న్ ఇస్ 0. సో బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ బీట్ చేయరు కాబట్టి నెట్ ఇన్ఫ్లేషన్ ఇస్ 0, రైట్. దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. 2 మ్యూచువల్ ఫండ్స్ 12+ ఇస్తాయి, అంటే బ్యాంక్ అంటే డబల్, ఇన్ఫ్లేషన్ కంటే డబల్. సో ఇన్ఫ్లేషన్ పోతే 6 to 7% వచ్చినట్టే రిటర్న్. నెంబర్ 3 స్టాక్ మార్కెట్. రిస్క్ ఎక్కువ, రివార్డ్ ఎక్కువ, అక్కడ 18-20 కూడా రావచ్చు, పోతే అది కూడా మొత్తం పోవచ్చు. నెంబర్ 4 ట్రేడింగ్. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఎక్కువ రావచ్చు, పోవచ్చు. స్పెక్యులేషన్, F&O, ఇంకా రిస్క్, అది డేంజర్. పోతే 50 1 నిమిషంలో పోతాయి, వస్తే 50 వస్తాయి గంట సేపట్లో, కానీ ఎంత రిస్క్. నెక్స్ట్ ఆ పైన క్రిప్టో కరెన్సీ, ఇంకా రిస్క్. అంటే మీరు ఇక్కడ స్కేల్ 1, 2, 3, 4 పైకి వెళ్ళినా కొద్దీ బ్యాంక్ FD, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, F&O, క్రిప్టో కరెన్సీ ఇలా పోతూ ఉంటే సినిమా ఇండస్ట్రీ ఫైనాన్స్ ఉంటుంది, అది 8-10% రిటర్న్ వస్తుంది. కానీ ఎంత రిస్క్ ఉంటుంది? సినిమా రాకపోతే, బయట రాకపోతే మొత్తం పోయినట్టు. ఆ పైన ఇది మన దాని ఏమంటారు, అది మన IPL బెట్టింగ్ ఉంటుంది చూసారా, అలాంటి బెట్టింగ్స్ అవన్నీ కూడా బెట్టింగ్ యాప్స్, అవి ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. అంటే ఇక్కడ రిస్క్ తీసుకున్న కొద్దీ రివార్డ్ పెరుగుతోంది. మనీ లెండింగ్ చాలా మంది చేస్తూ ఉంటారు. నాకు ఒక క్లయింట్ అడిగాడు ఎంత వస్తుంది అంటే 12% అంటే ఎంత మిత్తి వర్కౌట్ అవుతుందంటే ₹1 మిత్తి అని చెప్పింది నేను. ₹1 అయినా బయట ₹3 ఇస్తారు కదా అంటాడు. ఆ రిస్క్ ఎంత ఉంది అక్కడ. సో కనుక జనానికి అది అర్థం కావాలి, రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో. అది అర్థమైతే నేను ఎంత పెట్టాను, నాకు ఎంత వస్తుంది, నేను ఎక్కడున్నాను మంచిగా అర్థమవుతుంది. అయితే మనము నార్మల్గా అందరికి చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ₹1,00,000 ఉన్నాయంటే సింపుల్గా తీసుకెళ్ళి బ్యాంక్లో పెడితే 6 వస్తుంది, ఇక్కడ బయట లెండింగ్ చేస్తే 24 వస్తుంది అనుకున్నాం అనుకోండి. 24 ఈజ్ వెరీ రిస్కీ, 6 ఈజ్ 0 రిస్క్. సో మేక్ ఇట్ యావరేజ్. 6 + 24 30/2 15. ఈ 15% అనేది యావరేజ్ ఆఫ్ హయ్యర్ సైడ్ ఆఫ్ రిస్క్ ఫుల్, లోవర్ సైడ్ ఆఫ్ రిస్క్ ఫ్రీ. ఈ రెండింటికి యావరేజ్ ఇస్ 15 మ్యాక్సిమం. ఇదిగా బ్యాంక్లో 6 కదా, అట్లీస్ట్ డబల్ టు బిట్ ఇన్ఫ్లేషన్ 12%. సో 12-15% మధ్యలో కనుక రిటర్న్ వస్తే 12-15 మధ్య, ఇట్ ఈస్ మిరకల్, సూపర్ రిటర్న్స్. 12 క్రాస్ అయిందంటే ఎక్సలెంట్ రిటర్న్ వచ్చినట్టే మనకు. ఎందుకు? దిస్ ఇస్ ఎ కాంపౌండింగ్ నేచర్ కాబట్టి. మీకు కనుక 15% వస్తే కనుక విత్ ఎ కాంపౌండింగ్ నేచర్, మీ డబ్బులు ఎవ్రీ 4.8 yearsకి డబల్ అయినట్టే. రూల్ 72 సేస్ దట్ ఇఫ్ యువర్ రిటర్న్ ఈస్ 72/18 వేసామనుకోండి, ఒక రిటర్న్ 18 వస్తే 72/18 ఎంత? 4. అంటే 4 years is the time taken to double your money. 72/15 వేస్తే 4.8 వస్తుంది, అంటే 4.8 years is the time taken to double your money. ఇలా కనుక మనకు నెంబర్స్ అర్థమైతే, మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత, వచ్చే డబ్బులు ఎంత, ROI ఎంత, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లెక్కేస్తే 4-5-6% కూడా ఉండదు. అలాగే మనకున్న రియల్ ఎస్టేట్ లెక్కేయండి, 20 సంవత్సరాల క్రితం ఎంత కొన్నాను, ఇప్పుడు ఎంత ఉంది, ROI లెక్కేయండి. క్యాలిక్యులేటర్స్ ఉంటాయి, ROI క్యాలిక్యులేటర్స్ ఉంటాయి, లంసమ్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి, లెక్కేయండి, తెలిసిపోతుంది. నెంబర్ విల్ స్పీక్. అలాగే ఒక మ్యూచువల్ ఫండ్ కనుక నా పోర్ట్ఫోలియోస్ ఏవి తీసుకున్నా కూడా యావరేజ్ గా more than 15% ఉంటాయి. యావరేజ్ గా టోటల్ నా 350 crores యావరేజ్ రిటర్న్ ఈస్ more than 15%. అందరికి చూపిస్తుంటాను నేను. సో ఆ 15% వచ్చింది అంటే ఇట్స్ అమేజింగ్ రిటర్న్ యాక్చువల్లీ. కానీ కొంతమందికి సాటిస్ఫై కాదు, 15 అయినా అంటారు. అసలు 15 అంటే ఏంటి, దాని నెంబర్స్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత, కాంపౌండింగ్ ఎంత, ఎన్ని ఇయర్స్ డబల్ అవుతుంది, అది అర్థం చేసుకోవాలి. అందుకే నేను ఈ టాపిక్ మీతో మాట్లాడదాం అనుకున్నాను. సో నాకు ₹1,00,000 అవసరం ఉంది కదా అంటే 5,000 ఇచ్చినా సరిపోదు, 10,000 సరిపోదు, కానీ వస్తాయా? రిస్క్ ఎంత? నేను అదే చెప్పాను. నన్ను అడిగేవాడు సరిపోయింది, వేరే వాళ్ళు అడుగుంటే కనుక వాళ్ళు మొత్తం గుండుసున్నా పెడతారు, అదే అంత మోసం చేస్తుంటారు. అట్లా చేయొద్దు. మీరు కంపల్సరీ ఎంత వస్తే అర్థం చేసుకోవాలి. 6,000 కావాలంటే సంవత్సరానికి వస్తుంది బ్యాంక్లో వేస్తే సేఫ్గా. మ్యూచువల్ ఫండ్స్ అయితే 10-12% అంతే. ఇట్ ఈస్ కాంపౌండెడ్ అగైన్. రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.